దప్పికొని ఉండటం దాహం ఇచ్చాం, బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము, ఎప్పుడు రోగి ఉంటే చూడొచ్చాం, చర్చాల్లో ఉంటే ఎప్పుడు వచ్చి పరామర్శించాం. ఇవన్నీ ఎప్పుడు 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 చేసాం మేము? నాకు చేసాం అంటున్నావు కదా, ఎప్పుడు చేసాము నీకు ఇవన్నీ? ఎప్పుడయ్యా? అప్పుడు ఆయన అంటాడు, చేసిన మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేశారు. అది నాకు చేసినట్టే. ఏమండి, కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారండి. సేవ చేసే వాళ్ళు ఉన్నారండి. కష్టపడి బతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సేవ కొరకు ధనాన్ని కూడగట్టి ఆత్మల రక్షణార్థమై దాన్ని యథార్థంగా, నమ్మకంగా, నిస్వార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. అటువంటి వాళ్ళకి చేస్తే అది నాకు చేసినట్టే. మిక్కిలి అలుపులంటే వాళ్ళే నా కోసం బతికే వాళ్ళు, ఏమీ ఆశించరాళ్ళు. అట్టోళ్ళకి మీరు చేశారు గమనించి, ఇతడు నిజంగా దేవుని సేవకుడు, దేవుని కోసం బతికేవాడు, సత్యం చెప్పేవాడు అని మీరు రీసెర్చ్ చేసి కనుగొని చేశారు. అది నాకు చేసినట్టే గనుక నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడ్డారు. రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న దేవుని రాజ్యమును పరలోకమును స్వతంత్రించుకోండి. ఎంత బాగుందండి. వీరు అద్భుతాలు చేసేవారే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. సమాజం అండి, నేడున్న సమాజం అద్భుతాలు చేసేవాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటున్నారు. వీరే గొప్పవారైతే ఆయన పొండి అని ఎందుకంటాడు? ఎక్స్క్యూజ్ మీ, ఆయన పొండి అన్న వాళ్ళందరినీ రండి అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? అయ్యగారు మీకు అది ఉందా? ఏంటది? మీకు అది ఉందా? అదేనండి ప్రవచనాల వారం ఉందా? అయితే రండి. ఈయనేమంటున్నాడు? పొండి. వాళ్ళు వీళ్ళకి పనికొస్తారు, అవసరాల కోసం, అక్కర్ల కోసం, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి పనికొస్తారు, దానికి దేవునికి పనికిరారు. ఆయన ఎవరినైతే బయటికి నెట్టేస్తున్నాడో వాళ్ళందరినీ లోపలికి తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త సుమి, వాళ్ళు అక్రమము చేయువారు, ఇవే తండ్రి పనులు అనుకుంటున్నవారు. జాగ్రత్త. నేటి క్రైస్తవులు మనం కూడా ఎవరిని రమ్మంటున్నాం ఆలోచించేయండి. ఎవరిని రమ్మంటున్నాం అండి? ఒక అతను పాపం ఈ సుశీలరావు పెట్టాడండి. వేరే ఊరు, అది పొన్నూరు దగ్గర. 4-5 వారాలు వెళ్ళానండి. 4-5 వారాలు వెళ్ళి సత్యం చెప్పానండి. చెప్తే ఆయన పిలవబాక అంటున్నారంట. ఆయన పిలవబాక, మరి ఎవరిని పిలవాలి అన్నాడంటండి. నన్ను పిలిచిన ఆయన, ఎవరిని పిలవాలి అంటే, ఆయనైతే బాగా డ్యాన్స్ చేస్తాడు. ఎవరైనా డ్యాన్స్ చేస్తాడు ఆ సేవకుడు, బాగా భలే ఊపుతాడు ఆయన మమ్మల్ని. ఒరు బాబు, వాళ్ళని పొమ్మంటున్నాడమ్మా దేవుడు బయటికి. మేము రమ్మంటాం. ఆయన ఎవరిని పొమ్మంటే మేము వాళ్ళని రమ్మంటాం. ఎందుకు? వాళ్ళతో పాటు మేము కూడా పోవాలిగా. అట్లా తయారైపోయారు ప్రియులారా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మీరు అర్థం చేసుకోండి, సత్య సంబంధులుగా మారండి.
మీ కొరకు రక్తం అంతా కార్చాడు కదా, ప్రాణాన్ని పెట్టాడు కదా.